ఫోటో కొట్టాలి ఆరు ఇంతగానో పని ఇంత నీళ్ళు ఇంత వర్షాలు పని వర్షాలు మొత్తం అంగడ అయిపోతుంది. సన్న పేద ధాన్యాలు నా పేరు గవ్వల శ్రీకాంత్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మనమడైనటువంటి ప్రకాశ్ అంబేద్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అఘాడీ బీబీఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి గతంలో పనిచేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ మరి రైతులు కష్టపడి అరుగాలం కష్టపడి రైతులు పండినటువంటి పంట మెట్రిక్ టన్నులు 1000 టన్నులు అని చెప్పేసి వాగ్దానాలు చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తుగా మాట్లాడడం తప్ప రైతులు పండించినటువంటి పంటని మరి కోసి కల్లాల మీద అట్లా సెంటర్ల మీద దాదాపు 15-20 రోజుల నుంచి కోత కోసి పెట్టినటువంటి వడ్లు కూడా కొనేటువంటి పరిస్థితి లేదంటే ఎంత దరిద్రంగా ఉందో మనకు ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మరి సన్న అడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్ యజమానులు ప్రైవేటు యజమానులు కుమ్మక్కై ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై మరి రేటు పెట్టకుండా కేవలం 2300 ప్రకటించినటువంటి ఏదైతే రేటు ఉందో అదేవిధంగా 500 రూపాయలు ఇస్తున్నటువంటి బోనస్ ఏదైతే ఉందో 2800 రూపాయలు అవుతున్నాయి. కాబట్టి మరి ఇటు రైస్ మిల్లు ప్రైవేట్గా కొనకుండా కేవలం రైతులు వాళ్ళ గట్టికి ఏదో అమ్ముతారని చెప్పేసి మరి అదేవిధంగా సెంటర్లో ఉన్నటువంటి ఐకేపీఏలు కానీ సొసైటీ వాళ్ళు కొని అదే రైస్ మిల్ పోతుంది. ఆ రైస్ మిల్ పోయినటువంటి దొడ్లట్లని వాళ్ళు పాలిష్ చేసి సన్నగా ముంచడానికి నడి సముద్రం ముంచడానికే తప్ప ఈ రైతులకు మేలు చేసేటువంటి లేదు. కాబట్టి వెంటనే దీనికి ప్రభుత్వ బాధ్యత వహించాలి. ఈ అకాల వర్షానికి తడిసినటువంటి అట్లన్నీ ఖచ్చితంగా కొనుగోలు చేసి మరి వాళ్ళ పెట్టుబడిదారుగా ఏదైతే ఈ కనీసం 5000 రూపాయలు అదనంగా చెల్లించాలని చెప్పేసి ఎకరానికి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే పెద్ద ఎత్తున రైతులు మీ సంగతి చూస్తారని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం.